చాలా మంది అంటారు రోజుకి 50 నుండి 100 జుట్టు రాలడం నార్మల్ అని. అవును, అది నిజమే. కానీ మీరు ఇలా చూస్తున్నారా? మీ పిల్లో మీద జుట్టు ఎక్కువగా ఉండడం, బాత్రూమ్ ఫ్లోర్లో జుట్టు కనిపించడం, లేదా ప్రతిసారి జుట్టు కోమ్ చేసినప్పుడు చేతిలో జుట్టు పడడం, ఇలాంటి సైన్స్ ఉంటే ఇది నార్మల్ హెయిర్ ఫాల్ కాదు. ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీహర్షిత. ఈ వీడియోలో నేను జుట్టు రాలడానికి రియల్ రీజన్స్ ఏంటి, మనం రోజు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, మరియు హెయిర్ ఫాల్ని సేఫ్గా కరెక్ట్గా ఎలా కంట్రోల్ చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జుట్టు రాలడం నార్మలా, అబ్నార్మలా? రోజుకి 50 నుండి 100 జుట్టు రాలడం నార్మల్ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే మన హెయిర్ సైకిల్స్లో షెడ్డింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్. కానీ మీరు ఇలా నోటీస్ చేస్తున్నారా? తలస్నానం చేసినప్పుడు బాత్రూంలో చాలా జుట్టు పడుతున్నట్టు కనిపిస్తే, ప్రతిరోజు పొద్దున్నే లేచినప్పుడు పిల్లో మీద జుట్టు ఎక్కువగా ఉంటే, మీ జుట్టు మెల్లగా పల్చబడుతున్నట్టు, మధ్య పార్టీషన్స్లో వైడన్గా అవుతున్నట్టు అనిపిస్తే, లేదా ముందు ఉన్న జుట్టు థిక్నెస్ ఇప్పుడు లేకపోతే, ఇవన్నీ నార్మల్ హెయిర్ ఫాల్ కాదు. ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు మీ జుట్టు రూట్స్ని స్లోగా వీక్ అవుతున్నాయని అర్థం. అప్పుడు ఇది నార్మల్ లే అని ఇగ్నోర్ చేయకూడదు. కరెక్ట్ టైంలో రీజన్ తెలుసుకుంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం పాసిబుల్. హెయిర్ ఫాల్కి ఒకే ఒకటి రీజన్ కాదు, చాలా రీజన్స్ కలిసి జుట్టు రాలడం పెంచుతాయి. ఇప్పుడు మనం మెయిన్ రీజన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. స్ట్రెస్ అనేది హెయిర్ ఫాల్కి మేజర్ కాజ్. మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఇంకా సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇవన్నీ జుట్టుని షెడ్డింగ్ ఫేస్లోకి పుష్ చేస్తాయి. అందుకే స్ట్రెస్ ఎక్కువగా ఉంటే సడన్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఉమెన్లో స్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ చాలా కామన్. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డెలివరీ తర్వాత వచ్చే చేంజెస్, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, ఇవన్నీ సివియర్ హెయిర్ ఫాల్కి రీజన్ అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ లేకపోతే జుట్టు రూట్స్ వీక్ అయిపోతాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. హెయిర్ అనేది ప్రోటీన్తో ఫామ్ అవుతుంది. ప్రోటీన్, ఐరన్, వైటమిన్ B12, వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటే హెయిర్ రూట్స్ కూడా వీక్ అయిపోతాయి. స్కాల్ప్ ప్రాబ్లమ్స్. డాండ్రఫ్, ఇచ్చింగ్, డ్రైనెస్, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ స్కాల్ప్ని డ్యామేజ్ చేసి హెయిర్ ఫాల్ని ఇంకా ఎక్కువగా చేస్తాయి. కాబట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి అంటే రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి హెయిర్ ఫాల్ని ఇంకా ఎక్కువగా చేస్తాయి. డైలీ హెయిర్ వాష్ వల్ల స్కాల్ప్ డ్రై అయిపోతుంది, ఇంకా జుట్టు రూట్స్ అనేవి కూడా వీక్ అవుతాయి. హాట్ వాటర్ని యూస్ చేయడం వల్ల స్కాల్ప్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది. సిరం, స్ప్రే, జెల్స్, హెయిర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడితే స్కాల్ప్ క్లాగ్డ్ అయిపోతుంది. నైట్ లేట్గా పడుకోవడం, స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయ్యి హెయిర్ గ్రోత్కి కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆయిల్ కంప్లీట్లీ స్కిప్ చేయడం లేదా ఓవర్ ఆయిలింగ్ చేయడం హెయిర్కి మంచివి కావు. ఈ మిస్టేక్స్ కంటిన్యూ అయితే బెస్ట్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా రిజల్ట్స్ రావు. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలి అంటే రైట్ రొటీన్ని ఫాలో అవ్వాలి. వీక్లీ 2 times ఆయిల్ అప్లై చేసినా చాలు. మోర్ ఆయిల్ అంటే మోర్ గ్రోత్ అని కాదు. మైల్డ్ షాంపూని వీక్లీ 2 times యూస్ చేయండి. హెయిర్ని ఎప్పుడు నార్మల్ వాటర్ లేదా ల్యూక్వామ్ వాటర్తోని వాష్ చేయండి. హాట్ వాటర్ అవాయిడ్ చేయాలి. నైట్ 11 లోపు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. డైలీ 30 minutes వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెస్ కంట్రోల్ చేయడం హెయిర్ గ్రోత్కి ఒక కీ ఫ్యాక్టర్. హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ. మీ డైట్లో ఇవన్నీ ఉండాలి. ఎగ్స్, మిల్క్, కర్డ్, నట్స్, సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చాలా వాటర్ తాగాలి. హెయిర్ అనేది ప్రోటీన్తో ఫామ్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్ లేకుండా హెయిర్ స్ట్రాంగ్గా ఉండదు.
డైట్ని ఇగ్నోర్ చేసి ఎక్స్టర్నల్ కేర్ మాత్రమే సరిపోదు. ఒక్క మెడిసిన్ అందరికీ సూట్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. హెయిర్ ఫాల్లో ఒక పర్సన్ స్ట్రెస్ వల్ల ఉంటుంది, ఇంకో పర్సన్లో హార్మోన్స్ వల్ల, ఇంకా కొందరిలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల, లేదా స్కాల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది. అందుకే రెడీమేడ్ టాబ్లెట్స్ లేదా ఫ్రెండ్స్ చెప్పారు అని మెడిసిన్స్ తీసుకోవడం టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలదు. హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది పర్సన్స్ని కంప్లీట్గా అర్థం చేసుకొని రూట్ కాస్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. మీ ఏజ్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ప్యాటర్న్, డైట్, మెడికల్ హిస్టరీ ఇవన్నీ కన్సిడర్ చేసి మెడిసిన్ డిసైడ్ చేస్తారు. కాబట్టి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్లో పేషెంట్కి చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ అనేది పర్మనెంట్ ప్రాబ్లం కాదు. కరెక్ట్ రొటీన్, హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ పేషెన్సీ ఉంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం పాసిబుల్. ఈ ప్రాబ్లమ్ని టైంలో అర్థం చేసుకొని కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.